యాక్చువల్ వచ్చేసి కుబేరనాథ్ పైన కేసు నమోదైంది కదమ్మా. కంప్లైంట్ ఇచ్చినారు విఆర్ఓ భార్య నా భర్తను కిడ్నాప్ చేసినారని చెప్పేసి ఒక్క నిమిషం క్వశ్చన్ అదే అప్పు అడిగినందుకు అట్లా కదా మేము మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత మీరు డిస్టర్బ్ కావద్దండి. మీరే చెప్పండి. యాక్చువల్ వచ్చేసి బత్తిని కుబేర పారిశ్రామికవేత్త టీడీపీ నేత పై విఆర్ఓ సురేష్ భార్య కంప్లైంట్ ఇచ్చింది. ఏమని నా భర్తను కిడ్నాప్ చేసి వాళ్ళు కొట్టారని బెదిరించి కొట్టారని కిడ్నాప్ కంప్లైంట్ ఇచ్చారు. దాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినారు. నా భర్త పైన లేనిపోని పుకారు పుట్టించినారు వాళ్ళు. మాకు అప్పు ఇచ్చినాం మేము డబ్బులు 5 అప్పు ఇచ్చినందుకు ఇప్పుడు అట్లా చేస్తున్నారు మా పైన నా భర్త పైన చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. డబ్బు తీసుకున్న వ్యక్తిని న్యాయ పద్ధతిలో పోయి డబ్బులు వసూలు చేసుకోవాలి కానీ ఇట్లా దౌర్జన్యం కొట్టి చేయడం తప్పు కదా అని తప్పు చేసినారు. అప్పు అడిగేకి పిలుచుకుని వచ్చినారు సార్. పిలుచుకొని వచ్చి కూర్చోపెట్టు ఫ్యాక్టరీలో కూర్చోపెట్టి తినిపించి అంత చేసి అది కిడ్నాప్ అని ఎట్లా చెప్తారు సార్ మీరు? యాక్చువల్ మేము కాదు చెప్పేది పోలీసులు నిర్ధారణ చేసి 3 కేసులు పెట్టారు, కిడ్నాప్ కేసులు పెట్టినారు. వాళ్ళిద్దరు భార్యకి ఫోన్ చేసి అట్లా చెప్పమని చెప్పినారు సార్. వాళ్ళిద్దరు భార్య భర్తలు మాట్లాడుకొని అట్లా నా భర్త పైన అంటే ఇప్పుడు పోలీసులు తప్పుడు కేసు కట్టారంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినారు కదా సార్ తప్పుడు కేసు పెట్టినారు సార్. నా భర్త పైన తప్పుడు కేసు పెట్టినారు సార్. వాళ్ళు రాజకీయంలోకి ఎక్కినారు. మీరు కూడా ఆయన డబ్బులు కట్టకపోతే లీగల్ గా వెళ్ళాలని కోర్టు ద్వారా సార్ ఏం చేయలేదు సార్. మరి ఏం చేసి అప్పు అడిగినాం సార్. అంతే అప్పు అడిగినాము. నేను రాత్రి వచ్చేసి పోలీసులు అక్కడ పుకార్లు పుట్టించినారు సార్. లేదు మేము కన్ఫ్యూజ్ కాకుండా క్వశ్చన్ అడుగుతాను. ఒక్కరు మాట్లాడండి. యాక్షన్ వచ్చేసి సురేష్ భార్య విఆర్ఓ సురేష్ భార్య వచ్చేసి నా భర్త కనిపించడం లేదు, నా భర్తని కుబేరనాథ్ అనే పారిశ్రామికవేత్త కిడ్నాప్ చేసినారని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఎత్తుకుపోవడం. కిడ్నాప్ ఏ టైం చేస్తారు? ఎప్పుడైనా చేసి మీకోసమే అడుగుతున్నాము. డిస్టర్బ్ కావద్దు. మేము అడిగే ప్రశ్న కరెక్ట్ ఉంది. మళ్ళీ వీళ్ళకి చెప్పేది మళ్ళీ 5 లక్షలు 5 లక్షలు ఇప్పుడు యాక్షన్ వచ్చేసి ఇప్పుడు తప్పుడు కేసు కట్టారంటారు కదమ్మా. అదే మాట చెప్పండి. నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు, ఆయన తప్పుడు కేసు అదే మాట మేము అడిగేది అదే మేము అడిగేది. మీరు దానిపైన ఆవేశం తీసుకోవాలి. ఉండని చట్టం కాడు వచ్చింది. మనం కూడా లీగల్ పద్ధతిగా మాట్లాడాలి. ఇప్పుడు లేనిపోని కేసులు పెడితే ఎట్లా సార్? నా భర్త పైన లేనిపోని కేసులు పెడితే మేము ఎట్లా ఉండాలి సార్? నా భర్త పేరున్న మనిషి, నా భర్త ప్రతి ఒక్కరికి సాయం చేసే మనిషి. ఊకునే కులాల్ని అందరిని తీసుకుని వస్తే ఎట్లా సార్? వాల్మీకులందరూ నా సోదరులు, అన్నదమ్ములు. ఒకే ప్లేట్ లో తింటాం మేమందరూ. ఇప్పుడు మా ఫ్యాక్టరీలో అందరు అన్నదమ్ములు, మేము అందరు ఒకే దగ్గరే ఉంటాము. మీరు అడగండి, ఎవరినన్నా అడగండి. మీరు వాల్మీకులందరూ నా అన్నదమ్ములు. 100 మంది పైన నా ఫ్యాక్టరీలో ఉన్నారు. మీరు ఫిర్యాదు ఏం చేస్తారా? మీకు ఏమని స్టేషన్ లో ఏమైతే కంప్లైంట్ చేశారు? నా భర్త కనిపించడం లేదు, మనస్తాపం చెందినాడు. నా భర్త అంత పెద్ద మనిషి, నా భర్త అనవసరమైన కేసులు పెట్టినందుకు నా భర్తకి మనస్తాపం చెందింది సార్. ఎక్కడికి పోయినాడో తెలియదు. నిన్నటి నుంచి 2 గంటలు పోయినాడు, స్విచ్ ఆఫ్ చేసినాడు. ఇప్పటి నుంచి నాకు ఎంత బాధ ఉండాలి సార్. ఇప్పుడు మేము ఎంత భయపడుతుండల్లా. నేను ఎప్పుడు బయటికి రాలేదని సార్. నేను ఎప్పుడు బయటికి రాలేదు సార్. నేను మల్లేశ్వర్ కూర్చుని సార్. మేము ఎప్పుడు నేరం చేసేవాళ్ళు కాదు సార్. మేము రైతు కుటుంబం నుంచి వచ్చినాం సార్. మేము రైతును పెట్టేవాళ్ళు సార్. మీరు ఎప్పుడు మా మామ లక్ష్మీనారాయణ 4 పెట్టే అతను, సాయం చేసే అతను సార్. వాల్మీకిలు అంటారు కదా సార్, వాల్మీకి అన్నదమ్ములు సార్. ఉక్కునే వారు రాజకీయాలు వేడి సార్. రాజకీయాల్లోకి తేవద్దు సార్. అప్పు అడిగినందుకు మాకు ఇంత శిక్ష సార్, ఇంత మనోదయం బాధ సార్. నాకు ఎప్పుడెప్పుడైనా మాట్లాడినాను సార్. నాకు మాట్లాడి కూడా రావటం లేదు సార్. నిన్న 2 గంటలు నేను బయటికి రాలేదు సార్. ఇప్పుడు వరకు ఇప్పుడు సురేష్ బీటీ సురేష్ చెప్తాను చూడు. బీటీ సురేష్ అతని భార్య. నా భర్త కనిపించడం లేదు. నిన్న 2 గంటల నుంచి స్విచ్ ఆఫ్ చేసినాడు. ఇప్పుడు నేనెంత బాధపడాలా?
ఇంకోటి మా చెప్పండి సార్. బీటీ సురేష్ గురించి ఆల్రెడీ ఆదంలో చాలా వరకు అప్పులు చేసినాడన్న అపవాదం ఉంది అవును కదా, సార్, అవును మీరు సార్. అతనికి డబ్బులు ఎందుకు ఇచ్చారు? సార్ ఎంత అప్పు ఇచ్చారు? తీసుకునేవాడు ఎంత నమ్మిస్తాడు సార్, ఎంత నమ్మిస్తున్నాడు సార్. 2.5 సంవత్సరాల కింద నా భర్త ఎంత అనుకూలంగా అడిగినాడు సార్. 5 లక్షలు ఇచ్చినాడు సార్. ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు. ప్రతిరోజు ఫోన్ చేసి ప్రతిరోజు అడుగుతుంటే ఈ రోజు రేపు ఈ రోజు అని చెప్పినందుకు నేను పోయి పిలుచుకుని వచ్చాడు సార్. పిలుచుకుని వచ్చినందుకు నా పైన ఇంత పెద్దగా, నా భర్త పైన ఇంత పెద్ద మోసం చేసి ఇంత పెద్ద కుట్రలు చేసి ఇప్పుడు రాజకీయంలో లాగుతున్నారు. రాజకీయంలో నా భర్తను తొక్కాలని చూస్తున్నారా? నా భర్తని రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారా? అన్ని ఉన్నాయి సార్. మీకు ఆధారాలు కావాలంటే చెక్కులు ఉన్నాయి, చెక్క బోన్స్ కూడా ఉన్నాయి, ట్రాన్స్ఫర్ నోట్లు ఉన్నాయి. చెప్పండి సార్. డబ్బులు ఇవ్వకుండా మాకు న్యాయం జరగాలి. తప్పుడు కేసులు పెట్టించినాను. తప్పుడు కేసులు పెట్టించినారు సార్. ఇప్పుడు నాకు న్యాయం చేయాలా? ఇప్పుడు నా భర్త ఎక్కడ పిలుచుకోరండి. మేము సార్ నా పెద్ద ఫ్యామిలీ సార్, అది పెద్ద ఫ్యామిలీ. స్టేషన్కి రాలేదు. మేము పెద్ద ఫ్యామిలీ సార్. డబ్బులు అడిగినందుకు ఇంత శిక్ష వేస్తున్నారు మాకు. మేము బయటికి రాకు, ఎప్పుడైనా మేము బయటకు వచ్చినామో అడగండి సార్. స్టేషన్కి వచ్చినాం సార్. స్టేషన్కి వచ్చేటట్టు చేసినారు. ఆల్రెడీ సస్పెండ్ కూడా ఉన్నాడు ఆయన. మీ పేరు చెప్పండి. లోకేశ్వరి సార్, లోకేశ్వరి గుబర్నర్.